ప్రవీణ్ గారు చెప్పండి. హలో సార్, వాడు చాలా సేపటి వరకు ఉన్నాడు సార్. ఉండి 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 రికార్డ్ అని తెలియక అరిసి కట్ అయిండు. ఇప్పుడు ఇంకో గొర్రె ఒంగోలు నుంచి అంట సార్, మన స్టాఫ్ ని ఫోన్ చేసి ప్రవీణ్ ని కలపవే అని చెప్పేసి ఓవర్ గా మాట్లాడంట. ఒంగోలుకు రమ్మని చెప్పు, డిబేట్ ఎందుకు చూపిస్తుంది అన్నాడంట. నేను కలిపిన సార్ వాడికి. కలపండి, మాట్లాడు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. హలో, నమస్కారం అండి. నేను ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను. ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను. అదేనండి, మీరు నిన్న ఓకే జేసీరామ్ అండి, నిన్న మీరు మా ఆఫీస్ కి ఫోన్ చేసి అవునండి ప్రవీణ్ ని ఒంగోలుకి రమ్మని చెప్పండి, డిబేట్ చేస్తారని చెప్పేసి ఏదో మాట్లాడారంటే కదా. అడిగానండి, చేస్తానని చెప్పాను. అవునా? చేస్తారండి. లేదు, ఇక్కడ మనం హైదరాబాద్ లో వేస్తామండి. హైదరాబాద్ లో నేను ఒంగోలు వరకు రావడం ఏంటి అంటే మీరు మామూలుగా నిన్న అడిగితే ప్రకాశం అన్నారు. అవును, నేను ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. ఫుల్ గా నేను ఫ్యామిలీతో సహా నేను ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. ఓకే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారా? అవునండి, అవును అవును. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు హైదరాబాద్కి వస్తే మీరు డిబేట్ చేస్తారు. అవునండి అవును. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మీ ఆఫీస్ అకౌంట్ చెప్పండి, నేను వస్తాను, మనం అక్కడ డిబేట్ చేద్దాం. హైదరాబాద్లో ఆఫీస్ అయింది కదా, నెల్లూరు. నేనేమనుకున్నా అంటే యాక్చువల్గా ప్రాపర్ నెల్లూరు నాది. నెల్లూరులో అయినా ఓకే అంటే నేను సార్ ఎక్కడ ఉంటారో చెప్తే అక్కడికి రమ్మన్నా వస్తానండి అంటే ప్రకాశం డిస్టిక్ అండి అన్నారు. ఓకే అండి, ప్రకాశం అంటే నెల్లూరు దగ్గరగా 3 hours కాబట్టి వస్తానండి అని చెప్పాను. అంటే నేను హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను. నేను అక్కడ ఉండట్లేదు, ఊర్లో నేను ఉండట్లేదు, వెళ్ళట్లేదు కూడా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో సహా కంప్లీట్ గా నేను పుట్టి పెరిగింది ప్రకాశం డిస్టిక్ అయినప్పటికీ కంప్లీట్ గా ఫ్యామిలీతో సహా ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయాను. ఓకే ఓకే ఓకే. టాపిక్ దేని మీద? సరే సార్, చేద్దాము. టాపిక్ దేని మీద చేద్దాం అండి? మీదే చెప్పండి టాపిక్. ఏం టాపిక్ మీద చేద్దాం? మామూలుగా మీరు చెప్తే దానికి బట్టి. నేను చాలా టాపిక్స్ గురించి మాట్లాడాను, చాలా అంశాల గురించి నేను మాట్లాడాను. అందులో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఏ అంశం మీద మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు? అంటే మీరు పాస్టర్ అండి మీరు? అవునండి, నేను పాస్టర్ గారినండి. ఓకే, మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఓకే, అవునండి. అది చర్చ్ పర్పస్ మీద తీయబడిందండి. అది ప్లస్ పెద్దగా దాన్ని ఇప్పుడేం యూజ్ చేయట్లేదు, బట్ దానికి పెద్దగా రీచ్ కూడా లేదండి. కాకపోతే ఇప్పుడు మీరు పబ్లిసిటీ కోసం అయితే వద్దండి. నేను పబ్లిసిటీ అవ్వాలని చెప్పి వాటి కోసం అయితే వద్దండి. మీరు ఏదన్నా బైబిల్ గురించి ఒక మంచి అంశాల మీద చర్చించుకుందామంటే ఓకే, మీరు అక్కడికి వచ్చేసి టైం పాస్ కోసం పబ్లిసిటీ కోసం యూట్యూబ్ లోని ఈ అంశాల మీద అయితే ప్లీజ్ టైం వేస్ట్ చేయొద్దు. నా పబ్లిసిటీ కోసం అయితే అవసరం లేదండి. అసలు నా నేమ్ కూడా ఇవ్వకండి, అర్థమవుతుందా? నా నేమ్ కూడా ఇవ్వండి. అంటే ఇప్పుడు నాకు చాలా మంది ఫోన్లు చేశారు, మాకు చాలా మంది ఫోన్లు చేసి ప్రైవేట్ గారు డిబేట్ చేస్తాం అంటే వాళ్ళకి బైబిల్ గురించి సరిగ్గా తెలియదు, అంశాలు లేవు. వాళ్ళు ఏదో వాళ్ళ ఊళ్ళో చర్చి పెట్టుకున్నారో ఏమో, వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. నాకు తెలుసో తెలియదో ఇక్కడికి వచ్చి నాతో కూర్చున్నాక తెలుస్తుంది. మరి తెలియనప్పుడు మీరు నాకు ఫోన్ చేసి ఎట్లా అడిగారు? అందరు ఫోన్ బైబిల్ మొత్తం మీద మేము పుస్తకాలు రాసాము, మేము ఎన్నో చోట్ల అవేర్నెస్ చేసాము, మేము ఇవన్నీ మాకు తెలుసా తెలియదు. ఇప్పుడు నీకేం తెలుసు బైబిల్ గురించి? 11 pages బుక్. బైబిల్ గురించి నీకేం తెలుసు? 11 pages బుక్ మీరు రాసింది? అవునండి, మేము 12 pages రాసాము. ఇంకొక బుక్ కూడా రాశాను. మా దాంట్లో మా టీమ్ లో సనాతన సేన గోపికి సంబంధించిన అతను కూడా ఒక బుక్లెట్ రాశాడు. ఓకే అండి, మేమందరము వీటికి సమాధానం చెప్పండి. సరే మాకు తెలియదండి, మీకు చెప్పండి అసలు ఏంటి. రాజు గారు మీరు మాట్లాడుతుంటారా సార్? అంటే మనం డైరెక్ట్ డిబేట్ ఎంతవరకు అవుతుంది లేదో మనం ఒకసారి ఫోన్ చిన్న కన్వర్సేషన్ మాట్లాడుకుంటాం. మాట్లాడుతున్నా సార్. సరే నేను నమస్కారం అండి. ప్రవీణ్ గారి మేనేజర్ నండి నేను. ఒక నిమిషం. లాస్ట్ టైం కూడా ఇలా డైవర్ట్ చేసి కూడా ఇలాగే బోడీ కొట్టారు. అది కాదు చెప్పారు. చెప్పండి సార్. యాక్చువల్ గా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పెట్టాయండి, దానికి ఆన్సర్ మీరు ఇవ్వలేదు. ఏం క్వశ్చన్స్? మీకు నేను ఈ నంబర్ కి లాస్ట్ నైట్ కాల్ చేసిన నంబర్ కి సార్ చాలా ఇప్పుడు మాకు డైలీ 500 మెసేజ్లు వస్తాయి, మేము ఎన్ని ఓపెన్ చెయ్యం. అక్కడ
మాకు రిప్లై కూడా ఇచ్చారు సార్. ఏమనంటే నేను ప్రవీణ్ గారికి పంపిస్తానండి. నేనా? తను ఆ అమ్మాయి అక్కడ అసిస్టెంట్ అండి. ఆ అమ్మాయి అసిస్టెంట్ కాబట్టి ఆ అమ్మాయి మీకు బహుశా రిప్లై ఉండొచ్చు, కానీ మేము అసలు రిప్లై లేవు ఎవరికి వాట్సాప్ లో. ఎందుకంటే రోజుకి 500 వస్తాయి. జస్ట్ ఏంటంటే తన డ్యూటీ కాబట్టి ఏదొచ్చినా సరే మా సార్ చెప్తానంటది అనమాట, అంతే. మేము అవన్నీ పట్టించుకోమండి. అబ్బా రోజుకి 500 పైన వస్తుంటాయి. కాదండి అప్పుడు మామూలుగా మాట్లాడింది కూడా మీరే. నేనా? నా పేరు తెలుసా మీకు? అంటే అప్పుడు ఈ నెంబర్ మీద ఆ రోజు నేను కాల్ చేసినప్పుడు నాకు అసలు ఇప్పుడు మీరు కాల్ చేసిన నెంబర్ నాకు తెలియదు. ఈ నెంబర్ సార్ నా పేరు తెలుసా మీకు? నేనే మాట్లాడాను ఎట్లా చెప్తున్నారు మీరు? అంటే జంట్ మాట్లాడారండి సార్. జంట్ అని ప్రతి జంటు నేను అది వదిలేసాను సార్. ఇంతకు ముందు కూడా మా కాడ అబ్బాయిలు పనిచేశారు. మా టీమ్ లో ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండొచ్చు, ఎవరి ఫోన్ అందుబాటులో ఉంటాయి. అది వదిలిపెట్టేసి ఇప్పుడు మనం ప్రెసెంట్ మాట్లాడదాం. ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి సార్. అది ముఖ్యం కదా. ఇదే ఆఫీస్ నెంబర్, ఆఫీస్ లో అందరూ మాట్లాడుతూ ఉంటారు, అది మ్యాటర్. సరే ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఏం కావాలి చెప్పండి ఇంతకీ. అదేం లేదండి, మామూలుగా మీరు అదే నాకు అభ్యంతరకరం అనిపిస్తుంది ఏంటి అంటే మీరు బయటకు వెళ్ళి మత ప్రచారం చేస్తున్నా అంటున్నారు కదా మమ్మల్ని. ఇప్పుడు మీరు చేసేది ఏంటి సార్? అది నాకు అది అర్థం కావట్లేదు. ఎవరు చేశారు? ప్రవీణ్ బ్రదర్ గారు చేసేది. అవును సార్. ఏం చేశారు? అదే ఇంటింటికి వెళ్ళడం ఇలాగా చెప్పడం. సార్ మీరు చేస్తుంది సువార్త అండి, అవునా? మీరు సువార్త చేస్తున్నారా? అవునండి. మేము శవార్త చేస్తున్నామండి. శవాన్ని పూజించొద్దు, శవం దేనికి పనికిరాదని శవార్త చెప్తున్నాం. మీరు సువార్త చెప్తున్నారు. మీరు సువార్త ఆపేస్తే మేము శవార్త ఆపేస్తాం. సింపుల్ ఆన్సర్ ఇది. ఏంటంటే సార్ మీరు సువార్త కదా చెప్తుంది. సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఆయన అండి. ఆయన ప్రపంచంలో ఎవరో కూడా అందరికీ తెలుసు. మొహం మీద ఎందుకు ఉమ్మేయించుకున్నాడండి సజీవుడిగా ఉంటే? మరి యాక్చువల్ గా అది మీకు బైబిల్ సరిగ్గా తెలియదులేండి. బైబిల్ తెలిస్తే సార్, దేవుడు యుద్ధం చేయటం వేరు, యుద్ధంలో ఓడిపోవటం వేరు. మొహం మీద అసహించుకుంటే ఇప్పుడు దేవుడు మొహం మీద పెంట రాశానండి, అది తప్పు. ఎందుకంటే దేవుడు మొహం మీద పెంట రాయకూడదు, ఉమ్మేయకూడదు, ఉచ్చబోయకూడదు. ఇది అసహించుకుంటే. ఒక నిమిషం నన్ను చెప్పనియండి. నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు నన్ను చెప్పనియండి. అసహించుకోవడానికి వినండి సార్, అసహించుకోవడానికి యుద్ధం చేయడానికి అవమానపడదని తేడా ఉందండి. దేవుడు అవమానపడతాడు. ఒక నిమిషం అండి. దేవుడు అవమానపడతాడు, ఓడిపోతాడు, యుద్ధం చేస్తాడు. అంతేగాని అసహించుకునే పని చేయకూడదండి. మనం దేవుడు మహాన్ ఉమ్మేసామంటే వాడు దేవుడే కాదు, ఉమ్మేయించుకున్నాడంటే. ఏమండి చెప్పండి. దానికి బిఫోర్ గా యెషయా గ్రంథంలో దానికి కాంటెక్స్ట్ కూడా ఉందండి, అలా జరుగుతుంది అని చెప్పి. ఉంటే కాదండి. ఇప్పుడు దేవుడు ఇప్పుడు యేసు, ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇప్పుడు ఉమ్మేయించుకున్నాడు, పెంటతో పూయించుకున్నాడు నువ్వు రాసి ఉంటే వాడు దేవుడు అయిపోతాడా అండి? పెంటతో ఇప్పుడు యేసుకి ఎవడైనా పెంట తీసుకుని యేసు నడుస్తుంది మొహాన్ని కొడతాడు. మరి ఉమ్మేయడానికి సార్, ఉమ్మేయడానికి ఉచ్చపోయడానికి రెండు పెద్ద తేడా లేదండి. రెండు అశుద్ధమైన పనులే. మీరు అనుకున్నంత దారుణంగా సార్ ఇప్పుడు నోటి మీద మొహం మీద ఉమ్మేశాడు. ఒక నిమిషం అండి. మొహం మీద ఉమ్మేయించుకున్నాడు, మొహం మీద ఉచ్చపోయించుకున్నాడు దేవుడు కాదండి. తిరిగి పునరుద్ధరణ అవ్వకపోయినంటే మీరు అనుకున్న ఎవరు లేపారు? ఆయనే లేచాడా? ఆయన దేవుడు లేపాడా? ఆయనంతటా ఆయనే లేచాడా? ఆయన సర్వశక్తిమంతుడు కాదండి. సార్ లైన్ లోకి వచ్చారు. ఎవరిని మీరు మాట్లాడేది? ఇది పాస్టర్ పీటర్ పడింది. ఎవరిని మీరు? అవునయ్యా, నేను పాస్టర్ అయ్యా, పీటర్ పాస్టర్ అయ్యా. మంచి టయానికి వచ్చారండి. ఇప్పుడు యేసు ప్రభువుని దేవుడు లేపాడా? ఆయనంతటా ఆయనే లేచాడా? ఫస్ట్ ఇది ప్రతి చెప్పండి. మీ ఇద్దరు ఎవరు చెప్పినా పర్లేదు. దేవుడు లేపాడండి, దేవుడు లేపాడండి. మరి ఏంటండి ఆయన డిబేట్ చేస్తాడంటే కనీసం యేసు ప్రభువుని లేపింది దేవుడు అని కూడా అతనికి తెలియదు, అతను డిబేట్ చేస్తాడట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. సార్ అవన్నీ కాదండి. ఎవరు లేపారు ఆయన? దేవుడు. శిష్యులు చెప్తారు మేమందరం సాక్షులము, దేవుడిని యేసుని దేవుడిని లేపడం మేమందరం సాక్షులు అని బైబిల్లో రాసింది. సార్ మీరు వర్బల్ వర్డ్ ని వర్డ్ లాగా తీసుకుంటారు సార్. మీరు హెమాంటిక్స్ లాగా. మరి ఆయన లేవచ్చు కదండి. ఇప్పుడు దేవుడు లేపడం ఆయనే లేవచ్చుగా. మీరు ఇంటర్ప్రెట్ చేయలేరు సార్. అదండి. ఇప్పుడు నేను కాదు ఒక నిమిషం, ఒక నిమిషం. బైబిల్లో నుంచి ఒకటి రెండా అంటే ఇప్పుడు మీరేమన్నారు? బైబిల్లో యేసు ప్రభు ఆయనంతటా ఆయనే లేచాడు అని చెప్పారు. నేనేమన్నాను? ఆయన సర్వశక్తిమంతుడు సార్. ఆయన ఆల్ఫా ఒమేగా ఆయనే సార్.
ఆయన యేసు, ఆయన తండ్రి, ఆయన మీ దగ్గర బైబిల్ ఉందా సార్? మీ దగ్గర దేవుడు సార్. అదే బైబిల్ ఉందా మీ దగ్గర? మీరు చెప్పే రెఫరెన్స్ సార్ మీరు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 20 సార్, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 22 వచనం తీయండి సార్. మీరు డిబేట్ కే కదా వచ్చింది, తీయండి సార్ ఫస్ట్ అపోస్తల కార్యము. ఐ నో సార్, మీ విషయాల గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా క్వశ్చన్స్ కి మీరు క్లారిఫై ఇవ్వగలిగితే నేను మీరు చెప్పినటువంటి మీ సనాతనమైనటువంటి మార్గంలోకి నేను వస్తాను సార్. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? కాదండి, మీరు రావద్దండి, మీరు రావద్దు మా సనాతనంలో, మీరు రావద్దు, మాకు అవసరం లేదండి. ఎవరో వైన్ లో ఏదో కలిపారు, మత్తు కలిపారు సార్. అసలు మీరు మా సనాతన ధర్మంలోకి రావద్దు, మీరు అక్కడే ఉండండి. ఇలా అవాస్తవాలు ప్రకటించబాకండి సార్. అవాస్తవాలు ప్రకటించి మళ్ళీ దానికోసం ఏం అవాస్తవాలు? అసలు నేనేం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేదాని క్లారిటీ, మీరు మా సనాతన ధర్మంలోకి రావద్దని చెప్తున్నాను. ఓకే, అయిపోయిందండి, ఆ టాపిక్ వదిలేసండి. మీరు ఇంటింటికి తిరిగి కరపత్రికలు వంచుతూ అదే ఏమంటారు ఆ పాంప్లెట్ 11 శవార్త మీరు చేస్తుంది సువార్త, మేము చేస్తుంది శవార్త. అది శవార్తనో సువార్తనో జాన్ పాల్ గారు నెగ్గు తెలిసేశారు. ప్రవీణ్ అన్న గారు ఏమన్నారు అంటే నాకు రికార్డర్ ఉంది కావాలంటే పెడతాను సార్. సార్ మన గురించి ఇప్పుడు మాట్లాడండి. జాన్ పాల్ గురించి కరుణాకర్ గురించి నాకు అవసరం లేదండి, మీ గురించి నా గురించి మాట్లాడండి. దాని గురించి నాకు తెలియదండి అంటే వారికి ఇక్కడ దేవుడు తెలియదు, ఇప్పుడు బైబిల్ తెలియదు, మళ్ళీ మన కాదండి. ఇప్పుడు శవార్తకి సువార్తకి మీకు తేడా చెప్పానా లేదా? మీరు చేస్తుంది సువార్త, మేము చేస్తుంది శవార్త. ఏండి ఆయన చనిపోయి నిజంగానే చనిపోయి ఉంటే ఆయన నిజంగానే చనిపోయి ఇప్పుడు మీరు చెప్పబడినటువంటి మిథాలజీలో ఉన్నటువంటి దేవుళ్ళుగా ఇప్పుడు రాముడు ఒక ఊరికి రాజే కానీ దేవుడు కాదు కదండి. అది మీ అభిప్రాయం అండి. మీరు ఎక్కడ రామాయణం నుంచి రిఫరెన్స్ చూపించండి. ఒక నిమిషం, మీరు రామాయణం నుంచి రాముడు దేవుడు కాదని రిఫరెన్స్ చూపించండి. నేను ఒకటే మాట చెప్తున్నా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు ప్రజలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుత కార్యములు మహత్కార్యములు సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును. ఇక్కడ అద్భుత కార్యాలు ఇవన్నీ చేసింది ఎవడండి? మహత్కార్యాలు సూచక్రియలు చేసింది ఎవడు? యేసే. కానీ చేయించింది ఎవరు? దేవుడు. పరలోకం అన్న దేవుడు ఈయన చేత పని చేయించాడు కాబట్టి చేయించిన వాడు గొప్పడైతే చేసిన వాడు గొప్పడు ఎలా అవుతాడు? ముగ్గురు ఒకటే అనే విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎక్కడుంది ముగ్గురు ఒకటే? ఎక్కడుంది ముగ్గురు ఒకటే? ఎక్కడుంది ముగ్గురు ఒకటి కాదండి, ముగ్గురు ఒకటే ఎక్కడుంది? అసలు ముగ్గురు ఒకటే ఎక్కడుంది? ఇప్పుడు మేరీ గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన అంటే యేసే వచ్చి మేరీని గర్భం చేసి యేసే పుట్టాడు అంటారు. మరి లెక్క ముగ్గురు ఒకటే అంటే సార్ అలా మాట్లాడదలుచుకుంటే మేము కూడా చాలా వల్గర్ గా మాట్లాడచ్చు సార్. ముగ్గురు ఒకటే అలాంటి వల్గారిటీ. సరే, మేరీ ఎవరి వల్ల గర్భవతి అయింది? మేరీ ఎవరి వల్ల గర్భవతి అయింది? నేను సార్ పరిశుద్ధాత్మ వల్ల తెలుసుకుంటే సార్ చెప్పండి, అడిగే ప్రశ్న సమాధానం. పాస్టర్ చెప్తున్న పరిశుద్ధాత్మ వల్ల అయింది. పరిశుద్ధాత్మ వల్ల కదా. మరి ఇప్పుడు యేసు వల్ల మేరీ గర్భవతి అయిందని నేను చదువుతానండి, మీరు ఒప్పుకుంటారా దీనికి? మేము ముగ్గురు ఒకటే, అందుకని నేను చెప్తున్నాను సార్. అతను ఎవరికో తెలియదు, అతను నామకార్థ క్రైస్తవుడు లాగా ఉన్నాడు. ముగ్గురు ఒకటి కాదు, వేరు వేరు. మీరు ఒక సాక్ష్యం చెప్పండి సార్. లాస్ట్ టైం చెప్పినట్టుగా నాకు కొంచెం లాస్ట్ టైం ఏం చెప్పాను నేను? ఏదో సాక్ష్యం ఒకటి చెప్పారు కదా సార్ లాస్ట్ టైం ఫోన్ చేసి మాట్లాడినా. ఏం సాక్ష్యం? మరి వాడు బెల్లంపల్లి ప్రవీణ్ గారు 100 సాక్ష్యాలు చెప్పిస్తాడు, అది కూడా నమ్ముతాను. మరి నేను ఎందుకు నమ్ముతాను సార్ అలాంటి వాళ్ళందరూ? మరి ముగ్గురు ఒకటని ఎలా చెప్తున్నావు నువ్వు? ముగ్గురు ఒకటైతే అంత్యకాలం బాబు క్రైస్తవుడు చెప్పేది నీకు తెలియదులే కానీ నువ్వు నామకార్థ క్రైస్తవుడు నాకు తెలుసు. నేను చెప్పేది నీకు అంత్య దినాలు ఎప్పుడు వస్తున్నాయి అని అడిగితే నాకేం తెలుసు, మా డాడీని అడగండి అంటాడు. అది ఇంకోటి కూడా ఉంటుందండి, ఇంకోటి కూడా ఉంటుంది. జగదేవ్ కుమార్ తెలియాలి కదా. జగదేవ్ కుమార్ తల్లి అడిగిదయ్యా మా చిన్న కొడుకుని కుడి పార్శ్వం మీద, మా ఎడమ కొడుకుని మా పెద్ద కొడుకుని కుడి పార్శ్వం మీద కూర్చోబెట్టి అది నా వశములో లేదు అంటాడు. మరి ముగ్గురు తప్పకుండా నేను కూర్చోబెడతా మాట ఎందుకని లేదు? అంత్య దినాలు ఎప్పుడు వస్తుంది? నా తండ్రి తప్ప ఎవరికి తెలియదు అన్నాడు. మరి ఎందుకు ముగ్గురు తెలియదు దీనికి? సొల్లు మాటలన్నీ చెప్తారండి క్రైస్తవులు, మత మార్పిడి చేయడానికి సొల్లు మాటలన్నీ చెప్తుంటారు. ఇలా తప్పండి, అన్ని తప్పు మాటలు. థ్యాంక్ యూ అండి. ఈ డిబేట్ లో నేను మీతో మాట్లాడడం నాకు తెలిసింది ఏంటంటే
నేను అనుకున్నాను కొంచెం నాలెడ్జ్ ఉంటదేమో అని. పర్లేదు, మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు సార్. అవసరం లేదు సార్, మీ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు సార్. బిబ్లికల్ నాలెడ్జ్ ఉండేవాడు అంటే ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దైవ కుమారుడు. ఎవరు చెప్పాడు? దైవ కుమారుడు అయితే మొహం మీద ఎందుకు ఉమ్మేయించుకున్నాడు? దైవ కుమారులు ఎవరు మొహం మీద ఉమ్మేయించుకున్నాడు బైబిల్ మొత్తంలో? దేవుడు కుమారులు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. దావీదు దేవుడు కుమారుడే, ఎఫ్రాయిం పెద్ద కుమారుడు అని చెప్పాడు. మనుషులందరూ కూడా దేవుడు కుమారులే, మనుషులందరూ కూడా దేవుడి స్వరూపంలో తయారు చేయబడ్డాళ్ళు, నరులు కూడా దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డ వాళ్ళు. గోపి గారు ఆ సత్పురుషుడు నన్ను ఎలా అంటే భూమి మీద ఒక్కడు భగవంతుడు ఒక్కడే సత్పురుషుడు, మిగతా వాళ్ళు ఎవరు కాదంటాడు. సత్పురుషుడు అయితే నేను సత్పురుషుడిని, నేనే దేవుడిని ఎందుకు చెప్పలేదు సార్? నిర్గమాకాండము 23వ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని స్పష్టంగా చెప్పాడు. నిర్గమాకాండ 23లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యెషయా 43:10 నాకు ముందు కానీ తర్వాత కానీ ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండకూడదని చెప్పాడు. నేను మొదటి వాడిని కడపటి వాడిని, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా 44:6. దేవుళ్ళలో యెహోవానే దేవుడు, దేవుళ్ళలో యెహోవా దేవుడు 2 సార్లు మొత్తుకున్నాడు ఆయన. యెషయా 22:22లో. మరి ఇవన్నీ ఏంటి అని మరి దేవుడి ముగ్గురు అయితే మరి యేసు ప్రభుని దేవుడు ఎట్లా అవుతాడు బైబిల్ ప్రకారం? లేదు సార్ గోపి గారు, ఇతన్ని మనం లింక్ పంపిద్దాం, రమ్మనండి. ముగ్గురు త్రియేక దేవుడు అనే ఒకట, లేకపోతే యెహోవా సపరేట్, యేసు సపరేట్, పరిశుద్ధాత్మ సపరేట్, మాట్లాడదాం, రమ్మనండి. ఇప్పుడు సమాధానంతో మాట్లాడదాం. ఏ సేవనుడు తెలుసా అండి? లూకాసు వార్త 19:20 నా శత్రువులను ఇక్కడ తీసుకొచ్చి నా ఎదురు సంహరించుడి అన్నాడు. మరి అంత శాంతి స్వరూపం ఎందుకు చంపాడు? తిరగటి రాయగట్టి సముద్రంలో పడేమన్నాడు మత్తయి 18:6. అది కాదండి, నువ్వు నీకు పై వస్త్రాలైనా అమ్ముకొని కత్తి కొనుక్కో అన్నాడు. మరి దేవుడు అలా చెప్తాడా? అది ఎక్కడండి? లూకా 22:36 కత్తి కొనుక్కొని బట్టలు అమ్ముకొని కత్తి కొనుక్కున్నాడు. లూకా 22:36లో. మళ్ళీ యేసు యోహాన్తో గే సెక్స్ చేశాడు సార్. మరి దైవకుమారుడు అయితే గే సెక్స్ ఎందుకు చేస్తాడు? కేవలం కాంటెక్స్ట్ లాగా మాట్లాడాలనుకుంటే అది వేరే సార్. నువ్వు ఎలా మాట్లాడో మాకు చెప్పనవసరం లేదురా బాబు, నీ సంగతి నువ్వు చూసుకో. మాకు చెప్పొద్దు ఇట్లా చేయాలి అట్లా చూడాలని. మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం. నీకు దమ్ముంటే నువ్వు మాతో మాట్లాడి. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఫైనల్ గా క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. పాస్టర్ గారు మీరు మమ్మల్ని ఫైనల్ గా క్వశ్చన్ మీరు చెప్తే మేము ఇప్పటిదాకా ఓడిపోయాను ఒప్పుకుంటాం. అసలు యేసు ప్రభు దావీదు వంశానికి ఎలా వారసుడు అవుతాడు చెప్పండి మీరు, నేను ఒప్పుకుంటాను. కాదండి కాదు దావీదు వంశానికి యేసు ఎలా వారసుడో మీరు చెప్తే మేము కూడా క్రీస్తుని అనుసరిస్తాం ఈ రోజు నుంచి. నేను మీకు కాదు, పరిశుద్ధాత్మ కడుపు గర్భవతి అయిందండి మేరీ. దావీదు వంశానికి ఎలా సంబంధం అండి? ఆయన దావీదు వంశం వాళ్ళు కదా పరిశుద్ధాత్మ అయింది, అందుకనే కాదు అది. మరి అదేనా దావీదు వంశంలో నీటి చిగురు పుట్టును ఆయన యేసు అని పాత నిబంధనలు రాసినప్పుడు మరి దావీదు వంశానికి వర్తించడు కదా. యేసేపు ద్వారా గర్భవతి అయితే మాత్రమే ఆయన. చెప్పండి. యేషయ్య 7:14 రాసింది, అప్పుడే నెరవేరిపోయింది. అది తీసుకొచ్చి యేసుకి అంటగడతారు వీళ్ళు. సరే సార్, ఇప్పుడు అంటగట్టారు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే అసలు దావీదు వంశానికి యేసుకు సంబంధం ఏంటి? ఇది చెప్పండి అయ్యా తమరు. లేనే లేదు చెప్పయ్యా. చెప్పు. ఏమండి పేరు నాకు తెలియదు సార్, ఏమనుకోవద్దు. అదే నేను క్వశ్చన్ వేస్తాను సార్, దానికి ఆన్సర్ చెప్పండి సార్. నేను దానికి అవసరం లేదయ్యా, నువ్వు ఆన్సర్ తెలిసి చెప్పు, లేకపోతే లేదు. అడగండి. అంటే ఇందాక నుంచి మీరు కొంచెం క్రిటిసైజ్ గా మాట్లాడుతున్నా, నేను కొంచెం క్రిటిసైజ్ గా మాట్లాడాను కాబట్టి నేను అలా మాట్లాడదలుచుకోవట్లేదు. చెప్పండి. అంటే ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళు సంభోగం చేసుకుంటే ఎలా పుడతారండి? వాళ్ళ పేర్లు ఏంటి? ఎవరు వాళ్ళ పేర్లు ఏంటి? అయిపోయాడు హరిహర సుతుడు సార్. ఇప్పుడు అక్కడ పేర్లు చదవాలి మీరు. అక్కడ ఏం పేర్లు రాసి ఉందో చదవాలి. మోహిని శివుడు అని ఉందా లేకపోతే ఇంకేమని ఉంది అక్కడ? వచ్చిన చదవండి అక్కడ ఏం రాసి ఉందో. మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవచ్చా? నిన్ను కాదు, హరిహర సుతుడు నీకు దేవుడు అని చెప్పాడు ఎవడైనా? విష్ణువు నమ్ము, శివుడు నమ్ము, వాళ్ళు నీ కోసం చచ్చిపోయారు, అయ్యప్ప నీ కోసం చచ్చిపోయాడు, రక్తం కార్చాడు, ఆయనే నిజదేవుడు, ఆయనే పరలోకం ఉన్నాడు అని చెప్పి నీకెవడైనా చెప్పాడా? ఇప్పుడు మీ బేసిక్ దేవుడు ఎవరు సార్ చెప్పండి సార్. మాకైతే మా దేవుడు మా ఇష్టం అండి, మేము ఎవరిని నమ్మద్దని చెప్తాం. క్రైస్తవులు ఎవరు కూడా హిందూ దేవుళ్ళు నమ్మకండి అని చెప్తాం. మీరు అదే మాట హిందువులు ఎవరు కూడా మా దేవుడు నమ్మద్దని మీరు చెప్పండి. క్రైస్తవులు ఎవరు
బిజినెస్ నడవదు అది. కాదు సార్, ఇప్పుడు నేను చెప్పింది ఒకటే సార్, మీకు ఒకటే మాట చెప్తున్నాను సార్. మీ క్రైస్తవులు ఎవరు మా హిందూ దేవుళ్ళని పూజించొద్దు, నమ్మొద్దు, మా గ్రంథాలు చదవద్దు, ఇది నా స్టేట్మెంట్. మీరు కూడా సేమ్ మీరేం చేస్తారంటే మీ హిందువులు ఎవరు కూడా మా బైబిల్ చదవద్దు, మా యేసుక్రీస్తు మాకు మాత్రమే దేవుడు, మీ ఎవరికి దేవుడు కాదని చెప్పండి. నేను చెప్తా మా రాముడు హిందువులకు మాత్రమే దేవుడు, మాకు మాత్రం హిందువులకు మాత్రమే దేవుడు, ఎవరికి దేవుడు కాదు మా రాముడు కృష్ణుడు. మేము నమ్మిన దేవుళ్ళందరూ కూడా మా గ్రంథాలన్నీ కూడా మాయే, ఎవడు చదవడానికి వీల్లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చే మీరు ఇవ్వండి. ఇది మరి రాముడు మామూలు సీతను రక్షించిన తర్వాత ఎందుకు సార్ మీరు క్రైస్తవులు కదండి, నేను నమ్మద్దని చెప్పాను, నేను నమ్మద్దని చెప్పాను. మీరు కూడా చెప్పండి, హిందువులు ఎవరు క్రైస్తవులు నమ్మద్దని చెప్పండి. దేవునికి అనుమానం వితండవాదన చేయకూడదండి, వితండవాదన. నేను చెప్పాను రాముడు మాకు మాత్రమే దేవుడు హిందువులకి, మీరు అదే మాట చెప్పండి. యేసుక్రీస్తు మాకు మాత్రమే దేవుడు అని చెప్పండి. సుగ్రీవుడు చదవండి, రిఫరెన్స్ చదవండి, నోటి మాటలు కాదు. ఇప్పుడు నీ భార్య నాతో పడుకుంది అన్నాను అనుకోండి, తప్పు కదా ఆ మాట, రిఫరెన్స్లు చూపించాలి కదా. నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. నీ భార్య నా పెళ్ళావంట, ఒప్పుకుంటావా నువ్వు? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎంత బూత్ అవుతుంది. ఏమండి దానికి సంబంధించిన వీడియో కావాలంటే మేము పోస్ట్ రైట్ సార్, అదే వీడియో కూడా మేము కూడా పెడతాం. నీ పేరు పెట్టి నీ పక్కన గోపిగడ పెళ్ళావని పెడతాం, మీరు ఒప్పుకుంటారా? అలాగా సార్, శ్లోకం చదవాలి అక్కడ, మీరు చదవండి. వాడి రాసింది కాదు సార్, మీరు గ్రంథం తీసుకొచ్చి చదివి దాని అర్థం చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం. నేను వాడెవడో రాశాడు, వాడెవడు నాకు చెప్పాడు నీ పెళ్ళాం నా పెళ్ళాం అని చెప్పి నమ్మమంటావు, తప్పు కదా, అలా మాట్లాడకూడదు కదా. వీడియో కూడా ఉంది సార్, వీడియో కూడా ఉంది. మనిషి జన్మించిన అన్నమే కదా తింటుంది మనం, వాడెవడో చెప్పాడని కాదు, నాకు చెప్పాడు. మేరీ అనేది మొగుడుతో కాకుండా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకున్నాడు, వ్యభిచారిని, అది పెళ్లికి ముందరే కాలు జారిందని చెప్పాడు. అది నీకేమని చెప్పానా నేను? యేసేపుకు అనుమానం వచ్చింది వదిలేయాలనుకున్నాడు అని చెప్పాను, అది మీకేమన్నా చెప్పానా? నేను చెప్పలేదుగా. అది ఫ్యాక్ట్ అయింది, అది బైబిల్లో ఉంది. అది కాకుండా మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని పిల్లోడు పుట్టిన తర్వాత పూకంతా లూజ్ అయిపోయింది, తర్వాత యేసేపుతో కాపురం చేసింది. ఇలాంటి మాటలు నీతో అనలేదుగా, మేము అనలేదుగా. మేము అని అన్నాము చెప్పండి, పొరపాటు కూడా అన్నాం అట్లాంటి మాటలు మేము. ఎందుకంటే సభ్యతగా మేము మాట్లాడుతున్నారు, మేము సమాధానం చెప్పాలి. మీ సభ్యత ఏందో ఇప్పుడు అర్థమవుతుందండి సార్, ఎందుకు మళ్ళీ దాని గురించి మాట్లాడారు? మరి నేను అందుకే కదా సార్, మీరు కడుపు పండించకూడదు కదా, మీ గ్రంథం గురించి గొప్ప చెప్పుకోండి. నేను నా గ్రంథాన్ని నమ్ము అన్నప్పుడు మీరు నన్ను ప్రశ్నించాలా. నా రాముడిని క్రైస్తవులు ఎవరు నమ్మొద్దు, క్రైస్తవులు ఎవరు కృష్ణుడు నమ్మొద్దు, మా హిందూ గ్రంథాల గురించి క్రైస్తవులు మాట్లాడద్దు, చదవకూడదు, వాళ్ళు మాకు మాత్రమే దేవుళ్ళు, మేము మాత్రమే పూజించుకుంటాం, మీరు పూజించొద్దని నిర్భయంగా చెప్పా. మీరు అదే మాట చెప్పండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను మిమ్మల్ని. మా యేసు క్రైస్తవులు మాత్రమే దేవుడు, హిందువులు ఎవరు చెప్పండి. దగ్గరకు వచ్చి అడుక్కునే వాళ్ళు ఎదవలు ఎవరు? పనికిమాల ఎదవలు, ఉన్మాదులు, క్రైస్తవ ఉన్మాదులు ఎవరు? మీరు చెప్పేటువంటి రాముడు మీకు లిమిటెడ్ దేవుడు కాబట్టి మీరు అలా చెప్పుకోగలరు సార్. మీకు అన్లిమిటెడ్ నొప్పి మీ దేవుడు కాదు, యేసులో ఉన్న గొప్పతనం ఏందో చెప్పు, మేము తెలుసుకుంటాం. ఇప్పుడు నువ్వు చెప్పు సార్, అన్నావు చెప్పు. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవం సార్. దేనికి ఒక నిమిషం అండి, దేనికి ఆయన సత్యము జీవం మార్గం? దేనికి? నిత్యత్వానికి వెళ్ళడానికి ఆయన మాత్రమే సార్ మార్గదర్శకం. దేనికి మార్గము? పరలోకానికి వెళ్ళడానికే లేకపోతే దేనికి? నైతిక విలువలతో బ్రతికినటువంటి వ్యక్తి ఆయన మాత్రమే సార్ ప్రపంచంలో. మరి మీరు చెప్పాడు కాదు మరి వాళ్ళ అమ్మ వచ్చి యేసుని పిచ్చోడని ఎందుకన్నది? మతి చెల్లించినోడని చెప్పి వాళ్ళ అమ్మ ఎందుకన్నది? మీరు బాగా చదవండి సార్, మీకు అర్థం అవుద్ది. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి సార్? ఒక నిమిషం, మీరు ప్రశ్న ఏంటండి? ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతి అయినప్పుడు పుట్టబోయే లోకరక్షకుడు జగత రక్షకుడు అని చెప్పినప్పుడు మరి వాళ్ళమ్మే వచ్చి యేసును మతి చెల్లించినోడు అని చెప్పి పట్టుకుందాం అని చెప్పి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులందరూ ఎందుకు వచ్చారు? అక్కడ నుంచున్నప్పుడు ఏమన్నాడు? అసలు నువ్వు నా తల్లివి కాదు, నాకు నా చెల్లెళ్ళు కాదు, నా అన్నలు కాదు, మీరు బోండి అన్నాడు అక్కడి నుంచి వాళ్ళని. సార్ ఆ కాంటెక్స్ట్ మీకు సరిగా అర్థం చేసుకుంటే ఆయన తండ్రి పనిలో సార్ ఇప్పుడు కాదండి, తండ్రి పనిలో ఉన్నాడు, పెళ్ళాం పనిలో ఉన్నాడు, ఇవన్నీ మీ ఇంటికాడ చెప్పండి. నేను అడుగుతున్న ప్రశ్న అది. కన్న తల్లి దేవుడి ద్వారా ఇతను పుట్టినప్పుడు కన్న తల్లికి తెలుసు, ఎవరికి? మేరీకి తెలుసు పరిశుద్ధాత్మలో నేను గర్భవతున్నాడు, పుట్టబోయాడు లోకరక్షకుడు అని. అలాంటి వాడిని నమ్మి తల్లి కనీసం బాప్టిజం కూడా తీసుకోవాలి. తల్లి తీసుకోలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు యేసు నమ్మలేదు, అసలు బాప్టిజం కూడా తీసుకోవాలా? సార్ బాప్టిజం తీసుకోలేదండి యేసు దగ్గర. షుగర్ కోటింగ్ వద్దు,
షుగర్ కోటింగ్ మీ చర్చిలో మీ గొర్రెల దగ్గర చేసుకోండి, మా దగ్గర కనీసం యేసు తల్లి నమ్మి సార్ ఒక నిమిషం, యేసు తల్లిని నమ్మి బాప్టిజమే తీసుకోలేదు బైబిల్లో. యేసుని నమ్మి బాప్టిజం తీసుకోండి, చూపించండి. యేసు తల్లి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ యేసు నమ్మి బాప్టిజం తీసుకున్నారని చెప్పండి. పేతురు వీళ్ళందరూ కూడా యేసు పక్కన డబ్బు కోసం చేరి యేసును పట్టుకోకుండా ఆ యేసు ఎవడో నాకు తెలియదు అంటాడు. అసలు ఏ శిష్యులందరూ పారిపోయారు, యేసుని అరెస్ట్ చేయగానే ఏ శిష్యులందరూ పారిపోయారు అక్కడి నుంచి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంకా తర్వాత ఏమైంది సార్? ఏమైంది? దేవుడని వాడిని నమ్మితే ఎందుకు పారిపోతారు? దేవుడని వాడిని నమ్మితే ఎందుకు పారిపోతారు వాళ్ళు? దేవుడని వాడిని నమ్మితే వాళ్ళు ఎందుకు పారిపోతారు? దేవుడని కాదు కాదు, ఒక్క నిమిషం నేను అడిగిందని చెప్పండి. ఆయన దేవుడని ఒక్క నిమిషం అక్కడ పిలాత్కి వెళ్ళి ఏసేమన్నా కనపడ్డా? ఒరే మీరు నన్ను చంపారని బతికాను పిలాత్కి ఏమన్నా చెప్పాడా? పోయి ఎవరికైనా కనపడ్డా? శిష్యుల గారు నేను రాసుకుంటానండి, నేను రాసుకుంటాను ఆ పుస్తకంలో, నేను రాసుకుంటా. నేను మగవాడిని నేను చచ్చిపోయిన కనపడ్డా మా శిష్యులు కూడా రాస్తారు. భయపడి పారిపోయి మళ్ళీ వచ్చి రాసుకోవాల్సిన అవసరం ఉంది సార్. కాదు నేను ఒక్క నిమిషం కాదు, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీరు నా ప్రశ్న వినండి. నిజంగా గనక యేసు చనిపోయి బతికి లేస్తే పిలాతుకి అక్కడున్న ప్రజలందరికీ దర్శనమిచ్చి ఇదిగో నన్ను చంపేశారు నేను బతికాను ఒప్పు ఆయన గనక అందరికీ కనపడితే ప్రజలందరూ కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు చనిపోయాడని చెప్పి. మరి ఈ రోజు కూడా ఇజ్రాయెల్ ప్రజలు 1,00,000కి ఇద్దరు మా ఈ 2,000 మంది మాత్రం యేసు దేవుడు నమ్ముతారు, మిగతా వాళ్ళు సువార్త చెప్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు ఇజ్రాయెల్ దేశంలో. మరి నిజంగా ఆయన ఇప్పుడు రాముడు ఉన్నాడండి, ఇక్కడ హిందువులు 80% రాముడు దేవుడు అని నమ్ముతారు. మరి ఇజ్రాయెల్ ఎందుకు నమ్మలేదు? నిజంగా ఆయనకు తిరిగి బతికి లేస్తే మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు అని నమ్మాలి కదా. వాళ్ళు నమ్మరని కూడా బైబిల్లో ఉంది సార్. వాళ్ళు నిబంధనలో ఉంది పాత. మరి యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా ఏం పీకుతున్నాడు? ఆయన ఎందుకు నమ్మించలేకపోయాడు ఇజ్రాయెల్ ప్రజల్ని? ప్రతిదీ నా వాక్కు నా వాక్కు అని చెప్తాడు కదా, పుట్టబోయేవాడు నా బిడ్డే, ఇది నా వాక్యం ఎందుకు చెప్పలేదు ఇజ్రాయెల్ ప్రజలకి? సార్ ఇక్కడ వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు సార్. కవర్ డ్రైవ్ చేస్తావు నీ చర్చిలో చేసుకోవాలి ఆడవాళ్ళ దగ్గర, ఎందుకే పిచ్చి మాటలు మాట్లాడతావు? యెహోవా ఏది చెప్తే అదే ఫైనల్, చంపేస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈయనకు నిజంగా దేవుని కుమారుడైతే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఈ రోజుకి యాక్సెప్ట్ చేసేవాళ్ళు. 199 మంది యేసు దేవుడు అంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు మనల్ని అక్కడ. ఈ రోజు కూడా సువార్త చెప్తే తీసుకెళ్లి 7 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పి అక్కడ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. మరి యేసు దేవుడు అయితే మరి యెహోవా ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? ముగ్గురు ఒకటే నువ్వే అన్నావు. ఇంకోటి తాల్ముడ్ లో రోమన్ సైనికుడు వల్ల యేసు గర్భవతి అయిందని వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళే రాసుకున్నారు, యూదులు రాసుకున్నారు. మేరీ పరిశుద్ధాత్మ అవ్వలేదు, రోమన్ సైనికుడు అక్రమ సంబంధం పెట్టుకుని యేసును కన్నది అని చెప్పి రాశారు తాల్ముడ్ గ్రంథంలో. యూదులు రాసుకున్నారు, మేము రాసింది కాదు అది. మేరీ అనేది వ్యభిచారిని, మేరీ అనేది వ్యభిచారిని అక్రమ సంబంధం వల్ల యేసు పుట్టాడు అని చెప్పి వాళ్ళే రాసుకున్నారు, మేము చెప్పింది కాదు ఇది. ఎందుకు ఇద్దరు ముగ్గురు రాసుకుంటా ఉంటారు? ఒక్కరు మాట్లాడండి, ఎందుకు కాదు అడిగిన దానికి ఏదేని సమాధానం చెప్పి నీతో మాట్లాడాలి మేము. ఒక్కదానికి సమాధానం లేదు, ఒకళ్ళు అడిగితే సమాధానం లేదు, ఇద్దరు అడిగితే సమాధానం లేదు. ఎందుకయ్యా నువ్వు? ఇగో బాబు తమ్ముడు ఒక మాట నువ్వు ఒక మాట మనం దీన్ని మనం ఫోన్ లో మాట్లాడుకోవడం కాదు, ఒక లింక్ పంపిస్తా మీకు. ఆ లింక్ మీరు రేపు సాయంత్రం కానీ మీకు ఎప్పుడు టైం వీలైతే చెప్పు, ఆ టైంలో రండి. మనమే కాదు మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు యేసు అనేది మేరీ అనేది వేశ్యా కాదా, రోమన్ సైనికుడు పుట్టిందా లేదా. తాల్ముడ్ కూడా నీకు చూపించి చెబుదాం. మాట్లాడద్దు సార్. రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా మీరు? ఏ రామాయణం ప్రామాణికంగా తీసుకుంటారు? వాల్మీకి రామాయణం సంస్కృతంలో ఉంది, తీసుకురా. వాల్మీకి రామాయణంలో ఒకవేళ సీత కనుక అనుమానించినట్టుగా ఉంటే అప్పుడు ఏం చేస్తారు సార్? రామాయణం వదిలేస్తాం, అనుమానించినట్టుకుంటే రామాయణం వదిలేస్తాం మేము. ఇప్పుడు మేరీ ఇద్దరు చేత కడుపు చేయించుకుందని నేను నిరూపిస్తున్నా. బైబిల్లో ఉంటే మా బైబిల్ ప్రామాణికం సార్. ఇప్పుడే నిరూపిస్తాం, మాకు అసలు లైవ్ అవసరం లేదు దీని మీద, ఇప్పుడే నిరూపిస్తా. మేరీ ఎవరి వల్ల యేసును కన్నది? ఒక నిమిషం, మేరీ ఎవరి వల్ల పిల్లోని కన్నది ఇది చెప్పండి ఫస్ట్, ఇంక ఇదే తర్వాత వెళ్దాం మన టాపిక్ కి. సార్ ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం సార్, ఇది పక్కన పెట్టి అయ్యొద్దు మాకు. నేను ఇప్పుడే ఒక నిమిషం మేరీ కడుపు చేయించుకుందని నేను ఇప్పుడే నిరూపిస్తా, అసలు లైవ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మత్తయి సువార్త 1:18 వచ్చినది, అక్కడేం రాసిందో చదవండి. తీయండి బైబిల్ తీయండి ఒకసారి ప్లీజ్ సార్, బైబిల్ తీయండి.
మనం శాంతి సమాధానంతో ప్రేమతో మాట్లాడుకుందాం. ప్రేమతో మీకు శాంతి సమాధానం లేకుంటాయిలేండి సార్, అయ్యేం మాట్లాడు. సొల్లొద్దు తీరా బాబు, తీయండి సార్, తీయండి. ఏమో సార్ అంటున్నాడు, సొల్లొద్దమ్మా. పని కానీ ఎందుకు ఊరికి మాట్లాడుకోండి, టైం వేస్ట్. మత్తయి సువార్త 1:18 వచనం, మార్క్స్ వార్త 3:25 వచనం 35 వచనం చదివా. చెప్పింది అదే కదా సార్, పరిశుద్ధాత్మ వల్లనే కదా సార్ నేను చెప్పింది. ఇప్పుడు కదా మళ్ళీ ఇంకొక వచనం తీస్తాను, ఒక నిమిషం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడు పర్సనాలిటీ అని నేను చెప్పట్లేదు కదా సార్ ఇక్కడ. సార్ మాకెందుకు ఎందుకు చెప్పట్లా? కాదు ఒక నిమిషం అండి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మాకు సంబంధం లేదు సార్. ఆయన యోని ద్వారా పుట్టాడా, నోట్లోంచి బయటకు వచ్చాడా? ఆయన ఆత్మరూపమైన సార్ మాకు అవన్నీ అడగట్లేదండి, అసలు మాకు అనవసరం సార్ అదంతా. ఆయన యోని నుంచి బయటకు వచ్చాడా, నోట్లోంచి బయటకు వచ్చాడా? తెలియకపోతే తూర్పు తిరిగి దండం పెట్టండి సార్. అడుగుతున్నానండి అయ్యా, ఇప్పుడు నాకు తెలియక అడుగుతండి అయ్యా, మీరు మాకు ఫోన్ చేసావు బాబు, మాకు తెలుసు సార్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలో తప్పు ఉందా? బాగా తెలుసు కాదండి, ఒకటే ప్రశ్న. యేసు యోని ద్వారా పుట్టాడా, నోటి ద్వారా పుట్టాడా? యోని ద్వారా. కాదు చెప్పండి పాస్టర్ గారు, ఎలా పుట్టారండి? మనందరం యేసు కూడా మళ్ళానే పుట్టాడు కదా, అవును ఒప్పుకుంటారా? మళ్ళా 9 నెలలు మోసుకు అన్నాడు కానీ. మరి తర్వాత మేరీ యేసపుతో 4 పిల్లల్ని ఎందుకు కన్నదండి? ఎంతమంది ఇప్పుడు మేరీ గర్భవతి అయింది? తర్వాత ఇప్పుడు మీ అమ్మగారు ఎంతమందితో గర్భం ఒక నిమిషం నన్ను ప్రశ్న, మీ అమ్మగారు ఎంతమందితో గర్భం చేయించుకుంది? మీ నాన్నగారితోనే కదా. మీ భార్య ఎంతమందితో గర్భం చేయించుకుంది? మీతోనే కదా. అలానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా భర్తతో గర్భం చేయించుకున్నారు. మరి మేరీ ఇద్దరితో కడుపు చేయించుకున్నప్పుడు దాన్ని ఏ పద్ధతిలో చూడాలి మరి మేము? సార్ ఇక్కడ మీరు కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సార్. ఈ విషయాలు కొంచెం కాంప్లికేటెడ్ అవుతాయి. సార్ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా, నేను ఒకటే స్టేట్మెంట్ ఇస్తా, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు భర్తతో పిల్లల్ని కన్నారు కాబట్టి పతివ్రతలు అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేస్తా. ఇద్దరితో కడుపు చేయించుకున్న వాళ్ళందరూ కూడా వ్యభిచారులు అంట. ఇదే మాటకు మీరు కట్టుబడి ఉంటారా? మరి కట్టుబడి ఉండరా? ఒక స్త్రీ ఇద్దరితో గర్భం చేయించుకొని పిల్లల్ని కంటే అది వ్యభిచారి అని చెప్పి నేను ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి చెప్పన్నా చెప్తాను, ఏ స్కూల్లోకి వెళ్ళి చెప్పన్నా చెప్తాను. లేదు ఇద్దరితో కడుపు చేయించుకుంది పతివ్రతాన్ని మీరు ఏ స్కూల్లోకి వచ్చని చెప్పండి. ఎందుకు సార్ మరి డెబిట్లు చేయలేకపోతున్నారు? అయితే ఏం డిబేట్లు? మా గురువు గారు బాగా ఫీల్ అయిపోతా ఉన్నారు. సాంబశివరావు గారు చాలా సార్లు పిలిచాను. సార్ సాంబశివరావు కలపండి సార్ ప్లీజ్ సార్, ఒకసారి మాట్లాడతాం ప్లీజ్. సాంబశివరావు నాతో కనుక మాట్లాడితే నిజంగా మేము ఓడిపోయామని ఒప్పుకుంటాం. గోపి లైన్ లో ఉన్నాడండి, సనాతన సేన గోపి అని చెప్పండి. అతను కనుక నేను మాట్లాడతానంటే నేను ఓడిపోయిన ఒప్పుకుంటా. కలపండి సార్ ప్లీజ్. మీ పేరు ఎత్తారు కదా, వదిలిపెట్టండి నేను మిమ్మల్ని. కలపండి, లైన్ లో ఉంటా. కలపండి. లైన్ లో ఉన్నాడు గోపి అని చెప్పండి చాలు. సార్ ఇప్పుడు కలపండి సార్, ప్లీజ్ అభ్యర్థిస్తున్నా, అడుక్కుంటున్నా ప్లీజ్, దండం పెడతాను. అరగుండు గాడికి కలుపుతున్నాడండి. ప్లీజ్ అండి కలపకండి ప్లీజ్. ప్రవీణ్ గారు భయం వేస్తుందా? ప్రవీణ్ గారు నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, ఇద్దరితో కడుపు చేయించుకుంది వ్యభిచారిణి అంట, ఒక భర్తతో కడుపు చేయించుకుంది పతివ్రత అంట. ఈ విషయాన్ని మీరు కట్టుబడి ఉంటారా ఉండరా ప్రవీణ్ గారు? ఖచ్చితంగా ఉంటాను సార్. లేదు ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే ఇద్దరితో కడుపు చేయించుకున్న పతివ్రత అంటున్నాడు. మరి అతను చెప్పనండి ఆ అభిప్రాయాన్ని. మరి కాదు ఇప్పుడు అతను మాట్లాడే వాళ్ళ అమ్మ కూడా అట్లానే చేయించుకుంటే ఊరుకుంటాడు, పెళ్ళం అట్లానే చేయించుకుంటే, చెల్లెలు అక్క చేయించుకుంటే తప్పు సార్, తప్పండి. చేయించుకుంటే టేక్ యువర్ బుక్ అండ్ పుట్ ఇన్ యువర్ యాస్. డోంట్ బి రబ్బిష్. పుట్ యువర్ బైబిల్ ఇన్ యువర్ యాస్. అండర్స్టాండ్? డోంట్ బార్క్ లైక్ ఏ డాగ్. Understand? Don't bark in front of me. I will tear your tongue into pieces. What nonsense are you talking, idiot? Don't talk rubbish. కాదు సార్, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో తప్పే ఉందని చెప్పండి. మేరీ అనేది ఇద్దరితో కడుపు చేయించుకుంది, కాకపోతే అది లంజా అన్నాము, వ్యభిచారి అన్నాము, ఒకసారి వ్యభిచారి అన్నాము. ఇప్పుడు మీ అమ్మగారిని అడిగాము, అయ్యా మా అమ్మగారు మా నాన్నగారే అన్నారు, మీరు మీ భార్య గారు ఒక్కళ్ళే చెప్పకుండా సాంసరావు కలుపు, అరగుండు గడికి కలుపు, నా కొడుకు అరగుండు గడికి కలుపు. ఏం చేయగలుగుతారు ఏంటి? వాడికి తెలుస్తుంది, వాడే చెప్తాడు, మేము చెప్పటం ఎందుకు? వాడే చెప్తాడు ఈ గోపి అంటే ఎవడరా బాబు అని. గోపి ఆశ్లేష అని చెప్పి వాడు కలిపి మాట్లాడితే నేను ఒప్పుకుంటాను నిజంగా.
కలుపు తమ్ముడు, ఒక్కసారి మాట్లాడించు ప్లీజ్. నీ చేతులు పట్టుకొని అభ్యర్థిస్తున్నాం మేము. ప్లీజ్ కలుపు అరగుండి గాడికి. అరగుండ కలుపు. గోపి అని చెప్పి నా కొడుకు డైపర్ వేసుకో కూర్చోపోతే నా పేరు తిప్పెట్టుకుంటా నా కొడుకాడు. ఉన్నావా? పుస్తకాన్ని తీసుకొచ్చి కాదు సార్, ఇద్దరితో కడుపు చేయించుకుంది లంజా అంటారు కానీ పతివ్రతని ఎట్లా అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడు సార్? బుద్ధి బుర్ర రెండు పని చేస్తున్నాయో లేదో. కాదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు అలాగా చేయించుకోకూడదు, కానీ ఇది మాత్రం చేయించుకోవచ్చు. మేరీ చేయించుకుంటే అది ఒప్పుకుంటారు, ఒప్పుకుంటాడు. అదే ప్రవీణ్ నాయుడు కూడా లైన్ లో ఉన్నాడో లేదు చూడు. మనం లేడు, కట్ అయిపోయాడు అనుకుంటా అండి. సార్ ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు మీరు సార్ ఫోన్ చేసినప్పుడు మీకు మేము కలపమని చెప్తారా? కలపమని చెప్పేదా? కరెక్ట్ గా సార్, మీరు మీ నెంబర్ నాకు చెప్పండి సార్, నేను చేస్తాను. డైరెక్ట్ గా మన ఇద్దరం సాంబశివరావుతో మాట్లాడదాం. ఇప్పుడు మీరు చేస్తారా? మీ దగ్గర నెంబర్ ఉందా? చేయండి సార్. అట్లాగే మా ఫోన్ ఎత్తితే ఒక నిమిషం, మా ఫోన్ కనుక సాంబశివరావు ఎత్తే మేము గుండు కొట్టించుకుంటామండి. మా సాంబశివరావు కనుక మా ఫోన్ ఎత్తితే మేము గుండు కొట్టించుకుంటాం. అండి ఇప్పుడు నా ఫోన్ 4-5 సార్లు ఎత్తలేదు అంటే నేను ఫ్రీక్వెంట్ గా కాంటాక్ట్ లో ఉండేది సార్. గోపి అని చెప్తేనే అసలు ఎత్తాడు సార్ ఆయన. మీకు అర్థం కావట్లేదు. ఏరోటి పేరు చెప్పకండి, ఎవరి పేరు చెప్పిన ఎత్తాడు. గోపి అనే పేరు ఎత్తితే లైఫ్ లో ఫోన్ ఎత్తాడు. మేము అనేక సార్లు డిబేట్ పిలిచాం. రాబోయే సంవత్సరాలు ₹1,00,000 బహుమతి ఇస్తాను నువ్వు గెలిస్తే అని చెప్పాం. నువ్వు మొండబాబు పుస్తకాలు రాసావు కదా, ఆ పుస్తకాలు పట్టుకొని రా, గెలువు నా మీద ₹1,00,000 ఇస్తామని చెప్పాం. మా ఫోన్లు ఎత్తడు, మా ఎవరితో మాట్లాడదు. ఆడెవరితో డిబేట్ చేశాడు చెప్పండి, ఇవన్నీ మీరు సొల్లొద్దు. వాడు ఎవరితో డిబేట్ చేసి గెలిచి ఆ పుస్తకాలు రాశాడు, ఏం పుస్తకాలు రాశాడో తెలుసా? అసలు ఒక్కడితోనే డిబేట్ చేసాడు వాడు జీవితంలో. ఒక్కడితోనే మాట్లాడా, ఓన్గా కూర్చొని తొడలు కొట్టుకుంటాడు తప్ప ఎవరితో డిబేట్ చేయలేదు. వస్తే వెళ్ళిపోతున్నారు కదా సార్. ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎక్కడ ఏ డిబేట్కి వెళ్ళాడండి వాడు? మీ యొక్క ఆధ్యాత్మ మూల పురుషుడు కరుణాకర్ బైబిల్ వెళ్ళిపోతున్నారు కదా సార్. కరుణాకర్ వెళ్ళిపోయాడా? కరుణాకర్ వెళ్ళిపోయాడు. కరుణాకరు చాలా సార్లు పిలిచాడు, రావయ్యా డిబేట్ కంటే నేను రానన్నాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు కలపండి సార్, ఇదంతా వద్దు సార్. నేను కరుణాకర్ ఆఫీస్కి ఇప్పుడు తీసుకెళ్తా, అతను డిబేట్ చేయమనండి. మీరు లైన్ లో కలపండి, నేను తీసుకొని వెళ్తాను ఇప్పుడు కరుణాకర్ ఆఫీస్కి. ఎందుకు వెళ్ళాలి సార్? సార్ కలపండి సార్. మరి చాలా మంది ఉన్నారు కదా, కరుణాకరే కదా, లలిత్ కుమార్ ఉన్నాడు, భాస్కర్ రాజుగా బొచ్చాడు మంది ఉన్నారు. ఎవరితోనే డిబేట్ చెప్పాడా? రండి లింక్ ఇస్తున్నానని చెప్పాడా ఎప్పుడైనా? ఇదిగో లింక్ ఇస్తున్నా, వచ్చి నాతో మాట్లాడు ఉంటే మాట్లాడండి అన్నాడా? అన్నాడు ఎప్పుడైనా? నేను లింక్ ఇస్తున్నా, ఇగో దమ్ము ధైర్యం ఉన్నాడు, వచ్చి మాట్లాడమని చెప్పండి, నేను వెళ్తాను ఈ సాయంత్రం రోజు డిబేట్కి. సాంబశివరావుతో డిబేట్కి నేను వెళ్తాను ఈరోజు. బైబిల్ మొత్తం నేను పట్టుకొని వెళ్తాను. వాడు హిందూ గ్రంథాలు పట్టుకొని రమ్మనండి, ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దాం. వాడు గనక నాతో డిబేట్ చేస్తే ₹1,00,000 బహుమతి మీకు ఇస్తాను నేను, వాడికి కాదు. అర్థమైందా? హలో హలో బాబు ఉన్నావా? జంప్ మీకు నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఆడి అమ్మ సాంబశివరావు గురించి చెప్తున్నాడు మన దగ్గర. సైట్ సార్, ఓకే. బాగా నేనైతే ఎంజాయ్ చేసిన సార్. అమ్మ భలే దింగామండి. చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సార్, బాయ్. రైట్ సార్, బాయ్ అండి, బాయ్.